ఈ బిల్లు ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో మంది కిడ్నీ, లివర్, అదే విధంగా వేరియస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు త్వరితగతిన ఆర్గాన్ పొందడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 3724 మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకొని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా ఇంతకు ముందు ఏంటంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు, లేదా బ్రదర్ అండ్ సిస్టర్ ఇచ్చేంత వరకే ఫెసిలిటీ ఉండే డొనేషన్. ఈ బిల్లు ద్వారా ఏమైతుందంటే గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది. రెండోది స్వాప్. సపోజ్ మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు, ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు, అప్పుడు వాళ్ళది వీళ్ళు, వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ కు ఫెసిలిటేట్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది మొన్న ఈ మధ్య మనం చూసాం, హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం. అటువంటి దాన్ని కర్వ్ చేయడానికి, కఠినమైన చర్యలు తీసుకోవడానికి, అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు. దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. వి వెల్కమ్ అధ్యక్ష.